హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. వీడియోస్ అయితే ఫుటేజ్ అయితే చాలా ఉంది కానీ ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే అస్సలు టైం కుదరట్లేదనమాట. కార్తీక మాసం కదా అయిపోయిందిలేండి. ఇప్పుడే కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసంలో తీసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం బిజీగా ఉండటం వల్ల అయితే అసలు అవి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికైతే అస్సలు టైం సెట్ అవ్వలేదు. ఇంకా చూస్తాను టైం కుదిరినప్పుడల్లా ఒక వీడియో అయితే తీసి పెడతా ఉంటాను. ఇదైతే అమావాస్యకి నేను ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకున్నాను, అమావాస్య పూజకి నేనంతా ఎలా రెడీ చేసుకున్నాను, అమావాస్య పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా అమావాస్య రోజు మనకి ఆ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు అయితే అమావాస్య అయితే గడియలు అయితే వచ్చినాయి కదండి. ఇదైతే శనివారం ఉదయం నుంచి నేను ఎలా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు ఇంకా ఉదయం మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయిందండి. ఉదయం ఇదైతే మధ్యాహ్నం నుంచి అనమాట. ఇంకా నేను కూడా భోజనము అంతా చేసేసుకొని పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా సాయంత్రం పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. మనం అమావాస్య రోజు సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నాకైతే అమావాస్య పూజ అయితే చాలా ప్రత్యేకం. నేనైతే కంపల్సరీ కుదిరితే మాత్రం అస్సలు మిస్ చేసుకోనండి అమావాస్య రోజు అయితే అమ్మవారిని పూజించటము అమ్మవారి పూజ అయితే అస్సలు మిస్ చేసుకోను. తప్పకుండా ఒక దీపమైనా పెట్టుకుంటాను. అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమావాస్య లక్ష్మీ పూజతోటి చాలా మార్పులు అయితే మనం చూడవచ్చు. మీకు ఎవరికి తెలియకపోతే ఇంతవరకు చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసుకుంటే లక్ష్మీదేవికి ఏం లేదు, కొంచెం దీపం పెట్టుకొని 2 దీపాలు పెట్టేసుకొని అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టేసుకొని కొంచెంసేపు కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకుంటే చాలండి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అమావాస్య లక్ష్మీ పూజ అయితే అసలు మనం చేసుకోవాలి కానీ మనసు పెట్టి శ్రద్ధగా చేసుకోవాలి కానీ మనమైతే చాలా మార్పులు చూస్తాము. అంటే మనకేదో కోట్లు వచ్చేస్తాయి, అమ్మవారు ఏదో ఒకసారిగా కురిపించేస్తుందని కాదండి. మనకి మనశ్శాంతి ప్రశాంతత అదొక పీస్ఫుల్ మైండ్ అయితే వచ్చేస్తుందండి. మనకి మైండ్ థాట్స్ అన్నీ మన ఆధీనంలో ఉంటాయి అన్నమాట. నేనైతే అలాంటి అనుభూతులు చాలా అనుభవించాననమాట. అమావాస్య లక్ష్మీ పూజ నాకు అసలు ఇదివరకు తెలియదండి. అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తారని కూడా తెలీదు. నేను కనీసం ఆ రోజు దీపం కూడా పెట్టేదాన్ని కాదండి. ఇంతకు ముందు అయితే తెలియకముందు కొంచెం కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిది అని తెలిసిన తర్వాత పూజ అయితే నేను అమావాస్య రోజు అమ్మవారిని పూజించడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అయితే నేనైతే చాలా చేంజెస్ అయితే చూశాను. మీలో ఎవరైనా ఇలాగ అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే మీరు ఏమైనా తేడా గమనించుంటే నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేనైతే అస్సలు మిస్ చేసుకోను అనమాట. ఏదన్నా ఆటంకం వచ్చిందంటే ఇంకా కుదరినప్పుడు కానీ కుదిరిందంటే మాత్రం ఆ రోజు మాత్రం చేసుకోవాల్సినవి కొన్ని పరిహారాలు, అమావాస్య రోజు మనకి కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మైండ్ ఆఫ్ పీస్ వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నేను అమావాస్య కొంచెం చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఈ అమావాస్యనే కాదండి, ఇప్పుడైతే కార్తీక అమావాస్య ఇది ఇంకా ప్రత్యేకము. కార్తీక అమావాస్య నేను ఈ అమావాస్యనే కాదు ప్రతి అమావాస్య రోజు ఇలాగే పూజ చేసుకుంటానండి. ఏ అమావాస్య అయినా అది ప్రత్యేకం ఇది ప్రత్యేకం అని కాదు. నాకు కుదిరినప్పుడల్లా ప్రతి అమావాస్యకి అయితే పూజ ఇలా చేసుకుంటానండి. మీరు తప్పకుండా పూజ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తేడా గమనిస్తే నాతో తప్పకుండా చెప్పండి. ఇంకా నేనైతే ఆ రోజు మళ్ళీ ఇల్లంతా ముందు రోజు అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువ అయితే డస్ట్ ఏం లేదు. ఇంకా ఆ రోజు బెడ్షీట్స్ అన్నీ మార్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. దేవుడి దగ్గర సామాన్లు కూడా ఆ రోజు శనివారం కదా, ముందు రోజు శుక్రవారం పూజ చేసుకుని కూడా అట్లాగే పెట్టేశాను. ఆ రోజు క్లీన్ చేయలేదు. ఇంకా ఆ రోజు శనివారం కాబట్టి మొత్తం అన్నీ దేవుడి మందిరంలో అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. సాయంత్రం పూజ చేసుకుందామని అమావాస్య రోజు ఆ రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అయితే మనకు అమావాస్య గడియలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ రోజు సాయంత్రం శనివారం రోజు సాయంత్రం చేసుకున్నాను. మళ్ళీ ఆదివారం రోజు ఉదయాన్నే లేచి అయితే మళ్ళీ పూజ చేసుకున్నానండి. ఈ కార్తీక మాసం అమావాస్య కాబట్టి కొంచెం ప్రత్యేకం కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారికి అయితే పీట వేసుకొని అమ్మవారిని అయితే ప్రత్యేకంగా పూజ చేసుకున్నానండి. అమ్మవారితో పాటు స్వామివారిని కూడా, అంటే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని ఇద్దరిని పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను ఎప్పుడు పూజ చేసినా ఇద్దరికి పూజ చేస్తానండి. అమ్మవారికి అయితే పూజ చేయను. ఇంక ఇలా అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అన్నీ ఉంటాయి కదా దేవుడు మందిరంలో, ఇంకా అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను.
పీతాంబరి వేసి క్లీన్ చేసి శుభ్రంగా ఇలా తుడిచేసి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ పెట్టేస్తానండి. ఇంక పూజ టైంలో హడావిడి పడకుండా ఏమి వెతుక్కోకుండా అయితే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను. కావాల్సినవి అన్నీ ఇంకా చేతి కింద పెట్టుకున్నానంటే ఇంకా పూజ అయితే హడావిడి లేకుండా అవి ఇవి కావాలని మనం వెతుక్కోకుండా అన్ని పూజ అయితే నిదానంగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా ఆ రోజు అమావాస్య కాబట్టి ఇంకా సాయంత్రం పూటే గడపనైతే అలంకరించుకున్నానండి. ఇంకా అదైతే వీడియో ఏం పెట్టలేదు. ఆ గడపకంతా అయితే పసుపు కుంకాలు నిండుగా అలంకరించుకున్నాను. నాకు అదే చాలా టైం పట్టిద్దండి. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు టైం అయితే 5 అయిందనమాట. ఇంక మధ్యాహ్నం స్టార్ట్ చేశాను కదా, ఇంక సాయంత్రం వరకు ఫుల్ రెస్ట్ లేకుండా కూర్చోకుండా పనిచేస్తే సాయంత్రం 6 గంటలకల్లా నాకు పూజ టయానికి మొత్తం కంప్లీట్ అయిపోతుందనమాట. ఇంకెలా ఆ రోజు గడపకు మొత్తం అలంకరించేసుకున్నాను. పసుపు కుంకాలు మొత్తం అలంకరించేసుకొని ఇంకా అమావాస్య రోజు ఇలాగా ఉప్పు పెట్టేసి నిమ్మబద్దలు పెడితే చాలా మంచిదండి. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానివ్వండి, మనకి ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా కానివ్వండి పోతాయి అన్నమాట. అమావాస్య రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మైండ్ బాగుండిద్దండి, ప్రశాంతంగా ఉండిద్దనమాట. ఇంట్లో ఎలాంటి చీకులు లేకుండా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. అందరూ నమ్ముతారో నమ్మరో అయితే నాకైతే తెలియదు, కానీ నేనైతే నమ్ముతానండి. పాజిటివ్ ఎట్లా నమ్ముతామో నెగిటివ్ కూడా అట్లాగే నమ్మాలన్నమాట. మన ఇంట్లో ఏదన్నా కొంచెం మైండ్ బాగలేకపోయినా, కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉన్నా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానన్నమాట. నేను ప్రతి అమావాస్యకి తప్పకుండా చేసుకుంటాను. గుమ్మడికాయ కట్టుకోవటము, ఇంకా మనకి ఇది ఉంటుంది కదా పట్టిక తెచ్చుకొని పట్టిక మార్చుకోవటము, ఇలా ఉప్పు నిమ్మబద్దలు వేసి గడప దగ్గర పెట్టుకోవటం. ఇలా అమావాస్య నెలకు ఒక్కసారే కాబట్టి నెలకు ఒకసారి చేసుకుంటే మనకి మన ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్గా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు అని నేను ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకుంటూ ఉంటానండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. ఇంకే చూసారు కదా, ఇంక గడపలు అయితే ఇలాగ పసుపు కుంకాలు పెట్టేసి అలంకరించేసుకున్నాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు షేర్ చేశాను కదా అని నేను ఇంకేదైతే క్లీన్ చేయడం అయితే ఏం చూపించలేదు. ఇంకా మనకి అమావాస్య తర్వాత మార్గశిర మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా దానికి కూడా రెడీ చేసుకున్నట్టు ఉంటుందండి. నీట్గా గడపలైతే శుభ్రం చేసుకొని పసుపు కుంకాలు నిండుగా పెట్టుకొని అలంకరించేసుకున్నానండి. ఇంకా తర్వాత రోజు మనకి పోలిపాడ్యమి, అలాగే ఇంకా మార్గశిర మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను. నిండుగా బాగుంది కదా, చూస్తుంటే అట్లాగే చూడాలనిపిస్తూ ఉందన్నమాట. వీడియోస్లో చూస్తుంటే చాలా బాగుందండి. ఇంక ఇలా అయితే మొత్తం ఇలా అలంకరించేసుకొని పూలు ఇలాగా ఉప్పు ప్రమిదల్లో వేసేసి పసుపు నిమ్మబద్దలు పెట్టేసేసి ఇలా గడప దగ్గర పెట్టేస్తాను. ఇంక తప్పకుండా రాగి చెంబులో నీళ్ళు అయితే వేసి పెట్టేసుకుంటానండి. ఇంకా వారానికి ఒకరోజు అయితే మారుస్తానన్నమాట రాగి చెంబు. మళ్ళీ బుధవారం తీసేస్తాను. మధ్యలో ఇంకెప్పుడైనా శుక్రవారం పెడతానన్నమాట. బుధవారం తీసేస్తాను. మళ్ళీ వారంలో ఒకరోజు తప్పకుండా గడపలన్నీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇంకా గడపలన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంకాలు అలంకరించేసుకొని మళ్ళీ రాగి చెంబు క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంక తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా బియ్య పిండితో ముగ్గు వేసేసి పసుపు కుంకాలు అయితే పెట్టేసుకున్నానండి. చిన్న పూజ కానివ్వండి, పెద్ద పూజ కానివ్వండి, ఈ పనులన్నీ కంపల్సరీ అండి. ఇంకా ఇలా ఉంటేనే ఇంకా నాకు ఇదే అలవాటు అయిపోయిందనమాట. ఇంక ఈ పని చేసుకోకపోతే నేను ఇంట్లో పూజ చేసుకోలేను. ఏ పండగైనా కానివ్వండి, ఇంకేదైనా పూజ చేసుకోవాలి అంటే మాత్రం గడపలు క్లీన్ చేసుకోకుండా మాత్రం అసలు పూజ చేసుకోలేనండి. అలవాటు అయిపోయింది. ఇంకా దానికోసం కొంచెం టైం మాత్రం కేటాయించాల్సింది. కానీ ఎందుకంటే నాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు గడప ఎలా నీట్గా పెట్టేసుకుంటాను, వెనక దొడ్డివాకిలి గడప కూడా అంతే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. అదైతే చూపించలేదులేండి. ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసి ఇంట్లో అయితే పసుపు నీళ్ళు చల్లుతున్నాను. పసుపు నీళ్ళు చల్లేసి ఇంకా నేను ఏది చేసినా చేయకపోయినా అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ధూపం అయితే వేస్తానండి. అమావాస్య రోజు ఇలా తప్పకుండా కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి ధూపం వేసామంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోద్దండి. ఎందుకంటే ఇంట్లోకి మన మగవాళ్ళు ఇంట్లో ఎక్కడంటే అక్కడ తిరిగి వస్తూ ఉంటారు, పిల్లలు బయట నుంచి వస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళ కాళ్ళతోటి ఏదైనా నెగిటివ్ వచ్చినా కానివ్వండి, ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న గొడవలు అలా చీకులు అలా ఉన్నా కానివ్వండి, ఇంట్లో ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనుకున్నా కానివ్వండి, ఇలా ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు వేస్తే ఇంకా మంచిదండి. నేను ఎప్పుడు వేసినా వేయిపోయినా కంపల్సరీ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఇలా ధూపం వేసుకుంటాను. పసుపు నీళ్ళు చల్లుతాను, ఇల్లంతా ధూపం వేసేస్తానండి. ఇంకా అన్నీ పూజకి మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకైతే ఇంట్లో అంతా పసుపు నీళ్ళు చల్లేస్తాను. ఇలా ధూపం అయితే వేస్తున్నానండి.
మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వేస్ట్గా పడేయకుండా అవైతే దాచిపెట్టి ఉంచుకుంటాను. ఇంక ఇలా అయితే అవి కాల్చి నిప్పులుగా చేసి వాటి మీద మనకి సాంబ్రాణి తెచ్చి పొడి చేసి పెట్టేసుకుంటానండి. ఆ పొడిని అయితే నిప్పుల మీద వేసేసి ధూపం వేస్తాను. ఇంకా విడి రోజులైతే కప్స్ వాడతాను. అమావాస్య రోజు మాత్రం కంపల్సరీ సాంబ్రాణి ధూపం అయితే వేస్తానండి. చాలా బాగుండిద్ది, ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. ఇంక ఇలా మొత్తం అన్నీ బయట పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో నిత్య దీపం పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత అయితే ప్రత్యేకంగా పీట వేసుకొని ఇంక తులసం దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి. గుమ్మంలో దీపాలు పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత ప్రత్యేకంగా అమ్మవారికి అయితే ఒక పీట వేసుకొని ఇంక వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని ఇలాగ పెట్టుకొని ప్రత్యేకంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మనసుకు ప్రశాంతంగా నాకు ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకుంటానండి. నాకు ఇలాగే చేసుకోవాలి, అలాగే చేసుకోవాలి, ఎవరో ఏదో చెప్పారు అని నేనైతే అస్సలు చేయననమాట. ఆ రోజు నా మైండ్ ఎలా ఉంటే అలా చేసుకుంటాను అనమాట. నాకు ఇలా చేసుకోవాలనిపించింది అంటే మాత్రం అలా చేసేసుకుంటాను. ఇంకా అమ్మవారి పూజకి ఆవు నెయ్యే వాడాలి, నువ్వుల నూనె వాడకూడదు, అది ఇది అని ఏదో చెప్తా ఉంటారు. కానీ నేను అవన్నీ ఏమి నమ్మనండి. నా మనసుకి ఎలా తోస్తే అలా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆ రోజు బజార్కి వెళ్ళాను. అక్కడ నాకు ఉసిరికాయలు, చెరుకులు అన్నీ కనిపించినాయి. ఇంకా ఆ రోజు తెచ్చేసుకున్నాను. అమ్మవారికి చెరుకు దీపం అంటే చాలా ఇష్టం కదా, అమ్మవారికి చెరుకు దీపం పెట్టుకున్నాను, ఉసిరి దీపాలు పెట్టుకున్నాను, ఇంకా చిన్న చిన్న ప్రమిదలు పెట్టుకొని అమ్మవారికి అయితే దీపాలన్నీ పెట్టుకున్నానండి. కార్తీక అమావాస్య చాలా మంచిది కదా అని ఇలా ప్రత్యేకంగా అయితే పీట పెట్టుకొని అమ్మవారిని అయ్యవారిని అయితే పూజించుకున్నానండి. నా పూజ ఎలా ఉంది అనేది తప్పకుండా నాతో కామెంట్స్లో చెప్పండి. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంతవరకు చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అమావాస్య రోజు ఇలా చేసుకోకపోయినా ఇలాగా మీరంటే అన్ని దీపాలు పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు, మేము అలా చేయలేము అని మాత్రం అనుకోవద్దు. ఒక్క దీపం వెలిగించేసి అంత బెల్లం ముక్క పెట్టేసి అమ్మవారికి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకున్నా చాలండి. ఆ రోజు నా మనసు ఎలాగ అనిపిస్తే నేను అలా చేసుకుంటానన్నమాట. నేను అన్నీ ఉండే చేయనండి. ఏది కూడా అన్నీ వెసులుబాటు చూసుకొని అన్నీ ఉన్నాయి అనుకుంటే చేస్తాను, లేవు అనుకుంటే మాత్రం చేయనన్నమాట. నేను కూడా సింపుల్గా దేవుడి గుట్లో ఒక దీపం పెట్టేసుకొని అమ్మవారికి ఏదన్నా కొంచెం కుంకుమ పూజ చేసుకొని ప్రశాంతంగా మనసుకు ఒకంత బెల్లం ముక్క పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటానండి. నేను ప్రతిసారి ఏదే హంగులు ఆర్భాటాలకు పోయి పూజలు అయితే చేయను. ఒక్కోసారి అలా అనిపించిద్ది అనమాట ఇలా చేసుకోవాలని. ఇంకా తప్పకుండా అప్పుడైతే మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. తర్వాత ప్రశాంతంగా అమ్మవారికి, స్వామికి అష్టోత్తరాలు చేసుకున్నాను. బిల్వపత్రాలు ఉంటే బిల్వపత్రాలతో అమ్మవారికి అయితే అష్టోత్తరము, సన్నజాజులు, విరజాజులు ఉంటే అమ్మవారికి అష్టోత్తరము, అక్షింతలు, పూలు అన్నీ వేసి అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉందండి ఆ రోజు పూజ. ఎందుకు మాత్రం చాలా మైండ్కి ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. ఇంకా మనసుకు ప్రశాంతంగా ఎందుకోనండి నేను ఒక్కొక్కసారి పూజలో మాత్రం అసలు కంట్రోల్ చేసుకోలేనమాట. అది ప్రతిసారి కాదు, ఎప్పుడైనా సాయిబాబా పూజలో కానివ్వండి, వెంకటేశ్వర స్వామి పూజలో కానివ్వండి, నేను ఎందుకో అసలు ఒక్కోసారి అస్సలు కంట్రోల్ చేసుకోలేనండి. అసలు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఏది అసలు చెప్పుకోను అనమాట. ఏదన్నా మనసులో బాధ ఉందనుకోండి, అదంతా నా కళ్ళలో నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇంక నాకేం చెప్పుకోవాలో కూడా అర్థం కానప్పుడు అలా కూర్చొని మనసు ప్రశాంతంగా అలా కూర్చున్నాను అనుకోండి, ఇంకా అలా వచ్చేస్తాయి అనమాట. సాయి బాబా పూజలో కానివ్వండి, ఇంకా వెంకటేశ్వర స్వామి పూజలో కానివ్వండి, ఎందుకో వాళ్ళు వచ్చి కూర్చొని నా పూజ చూస్తున్నారు, నేను ఎందుకు పూజ చేస్తున్నానో, నా మనసులో ఏ కోరుకుందో వాళ్ళు వింటున్నారు, నా పూజను స్వీకరించారన్న భావనతో అయితే నేను పూజ చేసుకుంటానండి. వెంకటేశ్వర స్వామి పూజలు అయితే ఇంకా అసలు అది చెప్పక్కర్లేదనమాట. ఆయన పాదాలు నా కళ్ళ ముందు ఉంటే అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఇది అందరికీ ఏదో కొంచెం ఇదిలాగా ఉండొచ్చు, కానీ ఆ అనుభూతి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఆ బాబా పూజలో కూడా అంతేనండి. ఇంకా బాబా పూజలో నిమగ్నం అయిపోతానమాట. ఇంకా కళ్ళు మూసుకున్నానంటే చాలు, ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా బాబా వచ్చి నా పూజలో ఉంటాడంతే. నేను పూజ చేసుకుంటే బాబా నా పూజలో ఉండాల్సిందే. అంతేనండి నా పూజా విధానం అయితే. ఇంకా నా పూజ ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈరోజు అమావాస్య పూజ, ఇల్లు క్లీనింగ్ అంతా ఇలా జరిగిపోయిందండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం నాతో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇదేనండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.